ఈ ఉయ్యూరు వీరమ్మ కనకసంతన్న అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు పూర్వం నుంచి మా తాతల ముత్తాతల కాడి నుంచి సుమారు 90-100 సంవత్సరాల కాడి నుంచి వస్తున్న ఆనవాయితీ అండి ఇది. మేము అంతర్వేది ఏకాదశి భీష్మ ఏకాదశి రోజుని కళ్యాణం జరుపుతాం అమ్మవారికి. అయ్యాక 5వ రోజుని మాఘ పౌర్ణమి రోజుని తీర్థం జరుగుతుంది. సిరిలు అయ్యి తిప్పడం ఇవన్నీ ఈ 5 రోజులు కూడా పూర్వం నుంచి కూడా మా తాతలు మా ముత్తాతలు ఇచ్చిన ఆనవాయితీగా 5 రోజులు కార్యక్రమాలు మేము జయప్రదం చేసుకుంటూ 5 రోజులు కూడా జానపద నృత్యాలు, ఆసాదులు, డ్యాన్సులు ఇవన్నీ చేసుకుంటూ మేము చేసుకుంటూ వస్తున్నామండి. మా తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆనవాయితీ ప్రకారం మేము అన్ని జరుపుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో మన ఉయ్యూరు వీరమ్మ కనకసంతన్న అమ్మవార్ల ఆలయం లేదు. పూర్వం కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉండేదట. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనం కూడా చేసుకున్నామని మా యాదవులు వచ్చి అక్కడి నుంచి తెచ్చుకుని అదే ఆనవాయితీ ప్రకారం ఇక్కడ పలవడం జరిగింది. మన జిల్లా మన ఆంధ్రాలో ఉయ్యూరు తర్వాత జరిగేది మా కొండ్రుపోలు ఒకటేనండి. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామంలో ఒకటే ఉత్సవం జరిగేది. తర్వాత అగ్రహారం వాస్తవ్యులు మొదలెట్టారు. అది కూడా ఈ రోజే కళ్యాణం జరుగుతుంది. మాది 3వ రోజుని, మళ్ళీ 5వ రోజునేమో వాళ్ళకే తీర్థం జరుగుతుందండి. అదండి. కానీ మేము ఆనవాయితీగా ఎప్పుడు కూడా అమ్మవారిని మా కుల పెద్దలు, కమిటీ కుర్రోళ్ళు అందరూ కూడా కష్టపడి ఉత్సాహంగా ఉల్లాసంగా గ్రామ పెద్దలు బయట వేరే వాళ్ళు కూడా వేరే కులస్తులు కూడా మాకు సహకరించి అన్ని బాగా చేస్తారు. నా పేరు బొట్ట శ్రీనివాసరావు అండి. కమిటీ మెంబర్ నేను. కమిటీ పెద్ద బొట్ట మునేశ్వరరావు గారు. Margarita